యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదంతా కళ. నిజంగా ఆయన ఇలా ధైర్యం చెప్పి ఉంటే ఎంత బాగున్నావు. ఆద్య, టాబ్లెట్ వేసుకున్నావా? లేదు. ఎందుకు వేసుకోలేదు ఆద్య? టైంకి టాబ్లెట్స్ వేసుకుంటేనే కదా నీకు గాయం తొందరగా మానిపోతుంది. ఉండు. వేసుకో. వద్దు రామలక్ష్మి. నా ప్లేస్లో మీ అమ్మ ఉండి నీకు ఇస్తే నువ్వు వేసుకోవా? అమ్మా అంటే చాలు ఆ పిలుపే వేలు, కొమ్మ పండు పూలు నమ్ముకున్న వేరు నీవే కదా వనిత, నీదే కదా ఈ చరిత. రామలక్ష్మి, నా మనసు బాలేనప్పుడు నేను మా అమ్మ ఒడిలో పడుకునేదాన్ని. అప్పుడు నాకు ప్రశాంతంగా నిద్ర పట్టేది. కానీ ఇప్పుడు నాకు మా అమ్మ లేదు. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం, ఆద్య, పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయానికి, తల వంచుతుందా విధిరాతకి. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. ఏంటి జానకి, ఇంకా ఆలోచిస్తున్నావా? కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? సరిగ్గా నిద్రపోలేదా? నిద్ర పట్టలేదత్తయ్యా. జరిగింది తలుచుకుంటే భయం వేస్తుంది. నా చెల్లి ఆచ్య బాధ్యతని అప్పచెప్పి వెళ్ళిపోయింది. కిషోర్ కూడా ఆచ్యను నాకంటే బాగా ఎవ్వరూ చూసుకోలేరని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరి నమ్మకాన్ని బొమ్మ చేశానేమోనని అనిపిస్తుంది. ఆచ్యను ఈ పరిస్థితుల్లో చూసి మనిషిలా లేనత్తయ్యా. ఆచ్యను బాధ పెట్టి ఏదో దాస్తున్నాననే బాధ ఎక్కువగా ఉంది.
కిషోర్తో ఆద్య జరిగిన సంఘటన గురించి ఇంకా చెప్పలేదత్తయ్యా. మరి చెప్పకపోయావా జానకి? చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఆయన వద్దన్నారు. ఎందుకు వద్దన్నాడు? కన్న కూతురికిలా జరిగిందని చెప్పకపోతే ఎలాగే? తర్వాత తెలిస్తే మనల్ని ఆడిపోసుకోరు. ఆయన వద్దు అన్నారత్తయ్యా. నువ్వు బాధపడుతుంది చాలదా, కిషోర్ని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పారు. ఎంతైనా కూతురికిలా జరిగింది అంటే ఏ తండ్రి తట్టుకోలేడు కదా. రఘు వద్దన్నాడంటే చెప్పకపోవడమే మంచిది. ఇక ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకు? లోపల పనులున్నాయి చూడు. ఏమైంది జానకి? రేపు వాళ్ళిద్దరినీ కాలేజ్కి ఎలా పంపించాలో తెలియడం లేదత్తయ్యా. ఆ దుర్మార్గుడు అపన్ శుభం తెలియని ఆత్య మీద అలా అటాక్ చేశాడు. వాడికి శిక్ష పడకుండా మనం వదిలేశాం. మనం ఏమీ చేయలేదన్న ధైర్యంతో రేపు వాడు ఎటువైపు నుంచి ఎలా వచ్చి ఏం చేస్తాడోనని భయంగా ఉందత్తయ్యా. అమ్మా, ఆ? పంచాయతీకి సంబంధించిన కాగితాలు ఎక్కడున్నాయి? అవి అలమార్లో ఉన్నాయి. రఘు, ఆద్యకు జరిగిన సంఘటన గురించి వాళ్ళ నాన్నకి చెప్పొద్దన్నావంట. అది సరే, ఆ దుర్మార్గుడు మనం వదిలేశామని మళ్ళీ ఏదైనా చేస్తే? అసలే ఆడపిల్లలు, భయం కూడా ఉంటుంది కదరా. ఏమ్మా, ఈ విషయం గురించి మాట్లాడకండి అని నేను అప్పుడే చెప్పాను. ఇన్నేళ్ల సంసార జీవితంలో నేనెప్పుడు ఏం చేస్తానో మీ కోడలికి తెలీదా? పెళ్లి కావలసిన ఆడపిల్లలు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే నలుగురు నానా కథలు అల్లేస్తారు. అప్పుడు తన మీద చెరగని మచ్చపడుతుంది. అందుకే ఈ విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. తనసలే తల్లి లేని కూతురు ఇలాంటి మాటలు భరించగలదా? వీటితో సంతోషంగా ఉండగలదా? నేనంతా ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చానమ్మా. వాణ్ణి ఇప్పటికిప్పుడు ఏమైనా చెయ్యొచ్చు, చెయ్యగలను. కానీ నేను ఆలోచించింది మనింటి అమ్మాయి భవిష్యత్తు గురించి. తను భవిష్యత్తులో ఈ ఇంటి నుండి సంతోషంగా వెళ్ళాలి. వేరే ఇంటికి వెళ్ళినా సంతోషంగా ఉండాలి. ఇక వాడి విషయానికొస్తే వాణ్ణి ఏం చెయ్యాలో, ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ముందు ముందు మన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఈ విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. చూస్తుంటే రఘు చెప్పింది నిజమే అనిపిస్తుంది జానకి. తనకిలా జరిగిందని ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే అనవసరంగా లేనిపోయిన అబాండాలు వేస్తారు. అవునత్తయ్యా, మీరు చెప్పింది నిజమే. రేపటి నుండి ఆ దుర్మార్గుడి వల్ల ఆద్య, రామలక్ష్మికి ఏం జరుగుతుందోనని భయపడ్డాను. ఆయన చూసుకుంటానన్నారుగా, అది చాలు. బావా, ఏమైంది రామలక్ష్మి? ఆద్యకేమైంది? ఆద్యని ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను బావా. నన్ను గెలిపించడం కోసం తను చాలాసార్లు ఓడిపోయింది. నా కోసం తను అందరితో మాటలు పడింది. అలాంటి ఆద్య మీద ఆ రోజు అటాక్ జరిగింది.
ఆ దుర్మార్గుడు ఎవరో తెలిసినా మనమేమీ చేయలేకపోతున్నాం బావా. పాప మాధ్య జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకొని నిద్రలో కలవరిస్తుంటే నా వల్ల అవ్వట్లేదు బావా. బాధపడకు రామలక్ష్మి, నేను ఆ పని మీదే ఉన్నాను. వాణ్ణి డైరెక్ట్గా కొట్టే అవకాశం మామయ్య ఇవ్వలేదు కాబట్టి మన చేతికి మట్టి అంటకుండా వాణ్ణి ఎలా దెబ్బ కొట్టాలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి బావా అది? నీ కళ్ళతో నువ్వే చూడు. ఏంటి బావా ఇది? వాడి మీద మనం రివెంజ్ తీర్చుకోవాలంటే రెండు దారులున్నాయి. ఒకటి, వాడు అటాక్ చేసింది ఆద్య మీద అని తెలియకూడదు. 2, తప్పు చేసింది వాడే అని తెలియాలి. అందుకే ఈ వీడియో. అలా ఎలా తెలుస్తుంది బావా? వీడియో క్లారిటీగానే ఉంది కదా. దీంట్లో ఆద్య కూడా కనిపిస్తుంది, వాడు కూడా క్లారిటీగా కనిపిస్తున్నాడు. నాకు వాణ్ణి చూస్తే ఒళ్ళు మండిపోతుంది బావా. ఆద్యకి ఇలాంటి కర్మ పట్టించిన ఆ దుర్మార్గుణ్ణి అస్సలు వదలకూడదు. ఆవేశపడకు రామలక్ష్మి, ఆలోచించి ఈ వీడియోలో ఒక మార్పు చేశాను. ఏంటి బావా అది? బావా, ఇప్పుడు ఈ అటాక్ జరిగింది ఆద్య మీద అని ఎవరూ కనిపెట్టలేరు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతాను, అందరికీ తెలియాలి. అటాక్ చేసిన ప్రభాస్ను తరిమి కొడతారు. రాముడు వాలిని చెట్టుచాటుగా చంపినట్టుగా మనం వీణ్ణి చిత్తగొట్టబోతున్నాం. రే, ఎల్లుండి సెమిస్టర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా? ఏం సెమిస్టరో ఏంటోరా, బుక్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తుందిరా. రే, మన కాలేజ్ సంబంధించిన ఒక వీడియో వచ్చిందిరా. ఏముంటుందిరా, ఎవరో ఒకరు ఎగ్జామ్ బాగా రాయమని ఆల్ ది బెస్ట్ చెప్పుంటారు. రే, అది కాదురా, నిజం రా. ఒకసారి ఓపెన్ చేసి చూడరా, నీ మొబైల్ ఒకసారి చూడు కావాలంటే. ఫ్రెండ్స్, మీ అందరి మొబైల్కి ఒక వీడియో వచ్చింది, చూడండి. ఏంట్రా, ఎలా జరిగింది? వీడేంట్రా అమ్మాయి మీద అటాక్ చేశాడు? ఇది ఎప్పుడు జరిగింది? మొన్న ప్రిన్సిపల్ గారు చెప్పింది దీని గురించేరా? ప్రభాస్ గారు ఇంత పని చేశాడా? మంచోడు అంటే మన కాలేజ్కి ఇంత చెడ్డ పేరు తెస్తాడా? వాడిని వదిలిపెట్టకూడదురా. వాడిని ఇలాగే వదిలేస్తే మన కాలేజీలో ఏ అమ్మాయిని వదిలిపెట్టరా? అవును, ఇలాంటి వాళ్ళ వల్ల మన అబ్బాయిలందరికీ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. వీడికి సరైన బుద్ధి చెప్పాలి. మళ్ళీ వీడు ఇంకే అమ్మాయి జోలికి వెళ్లకుండా చూడాలి. ఇలాంటి పని చేయాలనే ఆలోచన వచ్చే ప్రతి మగాడికి ఇదొక గుణపాఠం కావాలి. ఫ్రెండ్స్, పదండి వాడి సంగతి చూద్దాం. రండ్రా. వివేకానంద కాలేజ్ లో ఒక అమ్మాయి మీద దారుణమైన అటాక్ జరిగింది. నశించాలి. We want justice. 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 అడుగో ప్రభాస్.
ఏమైంది బాబు? ఒక అమ్మాయి మీద కెమికల్ పోసి పారిపోయి వచ్చాడు. అంత పని చేశాడా? ఒరేయ్ నీచుడా, ఇంత పాపాన్ని కొడుకుంటావా? రారా, బయటికి అక్క చెల్లెలు లేరా? నువ్వు మనిషి కాదా? రారా, బయటికి రారా, బయటికి. నాకు తీరా, చంపి పారేస్తాం. రా, బయటికి రా. రారా, బయటికి రా. తలలు లేని గుండెలు కామంతో చూసారో పీకేస్తారు కన్నులు. ఆడపిల్ల గుర్తుకొస్తే అగ్గి పుల్లలనిపిస్తారు. జన్మకింక మారకుంటే జేజమ్మను చూపిస్తారు. మన్ను తిన్న పాము లెక్క మందలించరు. ఆనకొండ అమ్మలాగా మింగిపోతారు. నిగురు వరని పొగలు మరిగే నెత్తురు నిప్పుకి సెగలు. భయలేదు అభయరాదు ఉన్నదొకటే నిగురు దరువు. నిగురు వరని పొగలు మరిగే నెత్తురు నిప్పుకి సెగలు. భయలేదు అభయరాదు ఉన్నదొకటే ఏంట్రా ఏదో గోలగా ఉంది, ఏం జరిగింది? అదే అర్థం నశించాలి కావట్లేదమ్మా. నశించాలి నశించాలి నశించాలి. కొట్టుకుంటూ తీసుకెళ్తున్నట్టున్నారే. పోలీసులు కూడా ఉన్నారంటే ఏదో పెద్ద సమస్య అయి ఉంటది. ఆగండి, నేను వెళ్ళి కనుక్కొస్తా. నశించాలి 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 నశించాలి. ఏంటి జనమంతా? వివేకానంద కాలేజీలో ఎవరో అమ్మాయి మీద ప్రభాస్ అనే కుర్రోడు యాసిడ్ దాడి చేశాడంట. అందుకే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ విషయం టీవీలో ఫోన్లలో తెగ చక్కర్లు కొడుతుంది. మీకు తెలీదా? ఇప్పుడు మీ ఫోన్లో ఉందా? ఒక్కసారి అలా రండి. రండి. ఏంటి బావగారు హడావిడి? ఏం జరిగిందంట? ఆ అమ్మాయి మీద దాడి చేసింది ప్రభాస్ గారంట బావగారు. ఆ కెమికల్ పోసినప్పుడు తీసిన వీడియో ఫోన్లోనూ టీవీలోనూ వస్తుందంట. బాబాయ్, ఆ వీడియో ఏదో చూపించండి. బావగారు చూడండి. ఈ వీడియో సంఘటన దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందంట. ఎవరో కాలేజీ కుర్రోడు ఈ వీడియో నెట్లో పెట్టాడంట. ఆ పెట్టినబ్బా ఎవరో గాని చాలా తెలివైనడు. అమ్మాయి మొహం కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. రఘురాం గారు, ఈ కాలం పిల్లలకి బొత్తిగా పద్ధతులు లేకుండా పోయాయండి. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి తెలుసుకుంటేనే చాలా జాలేస్తుందండి. రేపో మాపో ఆ అమ్మాయి ఎవరో బయటికి తెలిస్తే ఆ అమ్మాయితో పాటు కుటుంబం మొత్తం తలదించుకోవాల్సి వస్తుందండి. ప్రభాస్ చేసిన తప్పుకి కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుందండి. చిచి, ఏం కర్మండి. ఇలాంటి వెధవల్ని ఊరికే వదిలిపెట్టకూడదండి. అందుకే స్టేషన్ దాకా లాక్కెళ్తున్నాం. ఉంటానండి. నా ఫోన్ అండి. నా దగ్గర ఉందా? తీసుకోండి. వెళ్ళండి. అన్నయ్య, ఆ రోజు వాణ్ణి కొట్టకుండా పోలీస్ స్టేషన్లో పాడేస్తుంటే ఇంత దూరం వచ్చేవాడే కాదు. ఒరేయ్, ముందు ఇది వాడి జోలికి వెళ్లకుండా ఉండుంటే వాడు మాత్రం దీని జోలికి ఎందుకు వస్తాడు? ఏం జరిగింది?
మీద దాడి చేసింది ఆ ప్రభాస్. ఆ వీడియోని ఫోన్లో అందరూ చూసేశారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయిపోయాడు వాడు నా చేతిలో. బన్నీ ఏంటి ఈ ఆవేశం? వాడి నెత్తి పగలగొట్టి నువ్వు జైలుకు వెళ్తావా? వద్దు.